హలో, నేను నీ డిఎస్ఎల్ఆర్ కెమెరాని మాట్లాడుతున్నా. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్లా 90% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్నది మాదే. కొనేటప్పుడేమో నాసా లెవెల్లో రీసెర్చ్ చేసి, కొన్న తర్వాత ఏమో విన్రార్ పెయిడ్ వర్షన్ పాపప్ లెక్క ఇగ్నోర్ చేసేసినావు నన్ను. మా దాంట్లో 90% మంది ఎక్కడో షెల్ఫ్లనో బీరువాలనో కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. నీకు యూజ్ చేయబుద్ధి కాదు, ఒకటి అడిగితే ఇయ్యబుద్ధి కాదు. కొన్న ఫస్ట్ 4 monthsలో 4 times, నెక్స్ట్ 4 yearsలో 7 times వాడి ఆడెన్నో పక్కన పడేస్తావు. మళ్ళీ 3 లెన్సులు కొన్నావు నువ్వు, అందులో ఒకటి ఓపెన్ కూడా చేయలే. ఎనీ ట్రిప్, ఎనీ ఫంక్షన్, ఎనీ వెకేషన్, నీ ఫ్రీడమ్ ని 50% కట్ చేసి ఆ కచ్చా మింగేసే కెపాసిటీ ఉంది నా దగ్గర. నేను నీ మెడల్నే ఉంటా, నేను బరువు కూడా ఉంటా, నాతో పాటు అందరు మా వాళ్ళు యాక్సెసరీస్ అందరు ఉంటారు. ఈడ పెట్టలేవు, మెడల్ని వేసుకొని తిరగాలను. చిన్న పోరల్ని నా ఎత్తుకొని బేజారు వస్తారే ఆడుకోపోరా అంటావు. నన్నేం చేస్తావు, ఏం చేయలేవు నువ్వు. సన్ రైజ్ అని, సన్సెట్ అని, వైల్డ్ లైఫ్ అని, ట్రావెల్ అని అన్ని ఫోకస్ చేయకుండా నువ్వు లెన్స్ ఫోకస్లోనే ఉండిపోతావు. నువ్వు పోనీ ఇవన్నీ చేసి ఫోటోలు మంచిగా వస్తాయంటే వస్తాయి, చాలా మంచిగా వస్తాయి ఫోటోస్. మీ దోస్తు గారు నైస్ పిక్ మామ అని కమెంట్ చేస్తాడు, 34 likes వస్తాయి. కానీ అదే ట్రిప్లో నువ్వు ఫోన్లో తీసిన ఫోటో ఇంకా హైలైట్ అవుతుంది. ₹1,00,000 పెట్టి పేపర్ పెట్టుకున్నట్టు ఏంద్రా ఇది? అంతేలే, మజాక్లా ఫోటోగ్రఫీ చేస్తా అంటే నడవదు. సీజనల్ ప్యాషన్ ఉంటే నడవది. బయటికి ది నన్ను ఫోటోలు ది, 10,000 ఫోటోలు కచ్చరా కానీ తర్వాత వస్తుంది బ్రిలియంట్ ఫోటో. డెడికేషన్ కావాలా.